తనపై మీడియాలో వస్తున్న ఆరోపణలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వ్యూస్ రేటింగ్స్ కోసం మహిళా అధికారులపై దుష్ప్రచారం చేయడం తగదని తెలిపారు. ఐఏఎస్ అధికారులు ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకుంటారని, కేవలం ఛానళ్ల మధ్య పోటీ కోసం వారి వ్యక్తిగత జీవితాలను రోడ్డుపైకి లాగడం సరికాదని హితవు పలికారు. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుందని, ఆధారం లేని వార్తల వల్ల వారు ఎంతటి మానసిక వేదనకు గురవుతారో ఆలోచించాలని కోరారు. తన కుమారుని మరణం తర్వాత సగం చనిపోయానని, తనపై ఇంకా ప్రతీకారం తీరకపోతే ఇంత విషమిచ్చి చంపేయండని భావోద్వేగానికి లోనయ్యారు. మొన్న నిన్న ఈరోజు సోషల్ మీడియాలో 1-2 ఛానల్స్లో మహిళా అధికారుల మీద ఒక చెప్పలేని భాషలో రాయడం, అది కూడా నల్గొండ జిల్లా అధికారుల మీద అని చెప్పి ఆ జిల్లా మంత్రి మీద రాయడం, దాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, ఒక మహిళా అధికారులని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, వాళ్ళు తీసుకునే నిర్ణయం. నల్గొండలో నేను వచ్చిన తర్వాత 4 కలెక్టర్లు మారిండ్రు. ఆ కలెక్టర్ల పోస్టింగ్లో కానీ ముఖ్యమంత్రి గారు మా జిల్లానే కాదు ఏ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా మినిస్టర్లకు ఇన్ఫామ్ చేయరు, మాకు చెప్పి ట్రాన్స్ఫర్లు చేయరు.